హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, మనకి ఈరోజు రాడిసన్ బ్లూలో మ్యారేజ్ ఈవెంట్ అనమాట. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మరి రిసెప్షన్కి అయితే మన బీచ్ రోడ్లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్కి వచ్చాము. హోటల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఆ డెకరేషన్ చూశాను, చాలా నీట్గా ఎంత క్లాస్గా ఉందో. అలాగే లంచ్ చేద్దాం అని చెప్పి బయటికి కూడా వచ్చి చూశాను. చాలా డీసెంట్గా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఇంకెప్పుడు భోజనాలు పెడతారని అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాను. తీరా ఇంక మరి అయితే ఫుడ్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఫుల్గా ఫుడ్ తినేసి ఇంకా హాల్ నుంచి బయటకు వస్తే బీచ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. అలా ఉందా హోటల్ కూడా, చాలా బాగుంది. నేను ఇంకా అక్కడి నుంచి నడుచుకొని మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. నడుచుకొని వెళ్ళేసరికి ఫుల్గా చెమటలు ఎక్కిపోయినాయి, ఎందుకంటే పైనుంచి కిందకు వచ్చాను. మరి కారు ఆన్ చేసి ఏసీ ఆన్ చేసుకుని కాసేపు కూర్చున్నాను. ఇలా మన కస్టమర్ కూడా వచ్చేసారు. కాల్ చేయగానే మళ్ళీ పికప్ కోసం పైకి వెళ్ళాను అనమాట. మళ్ళీ పికప్ చేసుకొని మరి ఇంకా బీచ్ రోడ్ నుంచి అలా సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం. నోవాటెల్ రోడ్ నుంచి పైకి వెళ్తే అక్కడ జూబ్లీ హోమ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ మళ్ళీ అక్కడ కాసేపు వెయిట్ చేయమన్నారు. అక్కడ ఒక వన్ అవర్ ఉన్నాం అనమాట. మళ్ళీ గార్డెన్లో చిన్న షూట్స్ చేసుకొని మళ్ళీ సిటీ నుంచి అయితే మరి దువ్వాడ అయితే స్టార్ట్ అయ్యాము. దువ్వాడ ఎంవివి అపార్ట్మెంట్స్కి వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నేను కస్టమర్ వాళ్ళ అబ్బాయి కలిసి ఏంటో చూద్దామని వెళ్ళాము. ఏదో కాంపిటీషన్స్ పెడుతున్నారు అనమాట. చిన్న స్టాల్స్ వేసారు, ఫుడ్ కౌంటర్ గట్ట. అక్కడ చూడండి డ్రాయింగ్ ఎంత బాగా వేస్తున్నాడు కదా, చాలా బాగా వేస్తున్నాడు కుర్రాడు. ఇంకా చూసుకొని మళ్ళీ వేరే అపార్ట్మెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా కొంతమంది అంటే డ్రాప్ చేసేసి మరి అక్కడి నుంచి అయితే గాజుకు రిటర్న్ అయ్యామన్నమాట. మొత్తానికి మన డ్యూటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యింది. ఫ్రెండ్స్, నవీన్ రైడర్ సపోర్ట్ చేయండి.